కర్నూలు జిల్లా పెదపాడులో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పర్యటించారు. దామోదరం సంజీవయ్య బాల సదనాన్ని సందర్శించారు. బాలల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. బాల్య వివాహాల నివారణపై విద్యార్థులు ప్రదర్శించిన నాటికను ప్రశంసించారు. అనంతరం వసతి గృహ సదుపాయాలను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఎవ్రీథింగ్ వీళ్ళ తయారు చేస్తారు. రోజు రెండు మూడు ఇష్యూస్ మా నోటీస్కి వచ్చినాయి. సో దాంట్లో భాగంగా యాక్చువల్లీ కర్నూలు రావటం జరిగింది. సో అలాగే వచ్చాం కాబట్టి బాల సదన్ ఏదైతే దాదాపు ఇక్కడ 48 మెంబర్స్ కిడ్స్ ఉన్నారు, ఆర్ఫెన్స్, సెమీ ఆర్ఫెన్స్. సో ఇక్కడ ఎలా ఉంది ఫెసిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇంకా ఏమన్నా కావాలా వీళ్ళకి, అలాగే పిల్లలకి ఏదైతే గవర్నమెంట్ ఒక మెనూ ప్రకారం ఫుడ్ ఇచ్చింది అది ఫాలో అవుతున్నారా లేదా, అది పిల్లలతో ఇంటరాక్షన్ వల్ల తెలుసుకోవటం జరిగింది. అలాగే ఇక్కడున్న పిల్లలకి ఏంటంటే కేవలం స్టడీసే కాదు, స్టడీస్తో పాటు హెల్త్ గురించి యోగా కానివ్వండి, యోగాతో పాటు అలాగే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కావాల్సిన స్కిల్స్, అలాగే ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా ఆపద వచ్చినప్పుడు బయట ఎవరిని ముందు కాంటాక్ట్ చేయాలి, ఎమర్జెన్సీ నంబర్స్ కానివ్వండి, లేకపోతే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానివ్వండి, ఇలాంటివన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా యాక్చువల్లీ ఎక్కువగా బాల సదన్లో ఉండే కిడ్స్కి చూసిన. ఎందుకంటే బాల సదన్ విజిట్ చేసినప్పుడల్లా మేము అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే, మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే తెలుసు, ఒకవేళ జరిగితే ఏం చేయాలి, అలాగే ఎమర్జెన్సీ నంబర్స్ ఎవరిని కాంటాక్ట్ చేయాలి. ఎందుకంటే కొన్ని ఏదైతే మనం పిల్లల ముందు చూసినామో జరిగే ఇదన్నీ కూడా మనకు తెలిసిన వాళ్ళ ద్వారానే జరుగుతాయి. సో వాళ్ళ పిల్లలకి తెలియాలి ఏది మంచి చెడు అనేది. అది చిన్న వయసు నుంచి చెప్తుంటేనే వాళ్ళలో కూడా ఒక అవగాహన వస్తుంది. అది అదృష్టం కొద్దీ బాల సదన్స్లో జరుగుతుంది. ఎక్కడైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అయినా జరుగుతున్నాడు వాళ్ళు చాలా కేర్ తీసుకొని ఇవన్నీ చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ గురించి నేను మాట్లాడను, బట్ గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రం మంచి జాబ్. ఎందుకంటే పిల్లలు చదువుకోవటం, మంచి మార్క్స్ తెచ్చుకోవటం కాదు, బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళంతా హాస్టల్ అంటే పేరెంట్స్ని వదిలేసి ఇక్కడ హాస్టల్స్లో ఉంటారు కాబట్టి అవన్నీ నేర్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ఎవరైతే మేట్రన్ కానివ్వండి, టీచర్స్, ఎడ్యుకేటర్స్ వాళ్ళందరూ తీసుకొని కూడా ఇవన్నీ నేర్పిస్తున్నారు ఫర్ అ బెటర్ అండ్ సేఫ్ ఫ్యూచర్ ఇక్కడున్న పిల్లలకి. ఎందుకంటే వీళ్ళలో చాలామంది తల్లిదండ్రులు లేని వాళ్ళు కానీ లేకపోతే సింగిల్ పేరెంట్స్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ బాధ్యత అంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకొని చాలా చక్కగా చేస్తున్నారు. అలాగే వీళ్ళకి ఇంకేమన్నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, ఫెసిలిటీస్ అవన్నీ కూడా చూడటానికి వచ్చాము. సో దీని తర్వాత మాకు కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, ఏదైతే కొన్ని కంప్లైంట్స్, వాటిని ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడి నుంచి మేము అక్కడికి వెళ్ళి అక్కడున్న స్టూడెంట్స్తో మాట్లాడి అది హైయర్ అథారిటీస్ నోటీస్ తీసుకెళ్ళాలని యాక్చువల్గా వచ్చింది. అంటే ఒకటి మైనర్ గర్ల్ ఇష్యూ అండి, అది ఆల్రెడీ కంప్లైంట్ వెళ్ళింది. బట్ ఇంకొంచెం యాక్షన్ ఏమైంది అనేది వాళ్ళు మాకు మళ్ళీ లెటర్ రాశారు కాబట్టి దాని గురించి చూడటానికి వచ్చి. ఇంకోటి స్టూడెంట్స్ ఏదైతే కొంతమంది స్టూడెంట్స్ హెరాస్మెంట్ ఫేస్ చేశారు, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ పర్సన్ మాట్లాడదామని ఇక్కడికి రావటం జరిగింది.